తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణపై ప్రైవేటు యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైన ఆరోపణలను పలువురు ఖండించారు. ఓ వ్యక్తి ఇతరుల భూములు హస్తగతం చేసుకునేందుకు దురుద్దేశపూర్వకంగా తహసీల్దార్పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెనాలి మండల గ్రామంలోని ఓ భూమికి సంబంధించిన వ్యవహారంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణపై గరికపాటి లింగారావు అనే వ్యక్తి చేసిన ఆరోపణలను పలువురు ఖండించారు. లింగారావు అనే వ్యక్తి తన మేనమామని మరో వ్యక్తితో కలిసి ఈ విధంగానే భూ వివాదాల్లో తలదూర్చి ఆరోపణలు చేస్తుంటాడని బొద్దులూరి కిరణ్ అనే వ్యక్తి మీడియా ఎదుట తెలిపారు. తహసీల్దార్పై ఆరోపణలు రావటం, అది ఓ ప్రైవేటు యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయడంపై పలువురు స్పందించారు. భూ వివాదం ఎంతో కాలంగా ఉందని, ప్రస్తుతం కోర్టులో కూడా నడుస్తోందని, ఈ విషయంలో తహసీల్దార్పై వచ్చిన ఆరోపణలు నిజం కాదని చెప్పారు. ఇదే అంశంపై తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ, తెనాలిలో ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో నిజాయితీగా పనిచేస్తున్న అధికారులపై కొందరు స్వార్థపూరిత ఆలోచనలతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెబుతూ, భూమికి సంబంధించిన వివాదం ఏమిటన్నది ఆయన వివరణ ఇచ్చారు. లింగారావు ప్రాబ్లం క్రియేటర్. అతను ఎంఆర్ గారికి నేను డబ్బులు ఇచ్చే 10 లక్షలు ఇచ్చానని చెప్పాడంట తహసీల్దార్ గారికి, తెనాలి తహసీల్దార్ గారికి. నేనైతే రూపాయి ఇవ్వాలి సార్కి. సార్ నాకు సేవలు బాగా చేశారు సార్, సర్వీసు. ఇతను ఇలా పితాల భూములు లాక్కుంటాం, ఇదే చేస్తాను 14 రొటీను. మా మేనమామే అతనికి ఇదే పని. కోర్టు చుట్టూ తిరుగుతాడు, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాడు, అదే పని. పోలీస్ స్టేషన్ తిరుగుతాడు, అదే పని అతనికి. అతను ప్రాబ్లం క్రియేట్ చేసేది అతను. ఇంకోటి ఉంది, ఇంకొక 20 సెంటు వేరే ఒక ఆమద లాక్కొని ఇట్టాగే తిరుగుతూ ఉంటాడు అతను, పని పాట ఏమీ లేకుండా. వాళ్ళకి మాకు ఎటు సంబంధం లేదు, పొలం ఆడదే. ఆ తల్లి పిల్లలు నేను 15 సంవత్సరాలు పోయించా, తల్లి పిల్లలు ఇద్దరిని. అందుకే నేను బాధపడుతున్నా. తల్లి పిల్లలు ఇద్దరిని బాగా చదువు ఎవడు చెప్తాడు, పూట కూడి పెట్టాలని ఎవడు పెట్టాడు. ఈ 15 సంవత్సరాలు రూపాయిల మళ్ళీ మా ఆడాలు ఒక ఎకరం పండించుకుంటున్నారు, ఆ ఎకరం వాళ్ళే పండించుకుంటున్నారు. నీ పనులు చేస్తాను ఎంఆర్ గారికి నేను రూపాయిల, నేను ఇలా తెలియదు ఆ సంగతి. వాడు 15 సంవత్సరాల నుంచి పోషిస్తున్నాడు ఇద్దరిని. ఆ కాక మీద ఉన్నాడు. ఎవరు తీసుకెడతా 15 సంవత్సరాల నుంచి మాటలా. నిన్న సోషల్ మీడియాలో ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్లో ఒక వ్యక్తి నా గురించి ఏదో తప్పుగా ప్రచారం చేసినట్టుగా ఒక వార్త వైరల్ అయింది. అందులో భాగంగా నేను ప్రజలకి వాస్తవ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి ముందుకు వచ్చాను. మీ అందరికీ తెలుసు, నేను ఆగస్టు 1, 2024 ఇక్కడ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టాను. చేపట్టిన దగ్గర నుంచి సుమారుగా నేను వచ్చిన తర్వాత 18,388 సర్వీసులు ఇచ్చాను బయటికి. అన్ని ఆల్ కైండ్స్ రెవెన్యూ సర్వీసెస్ అన్నీ ఇప్పటికీ నేను ఈ రోజుకి 18,388 సర్వీసులు ఇచ్చాను. అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయమే, సుమారుగా 5,800 మంది రైతులకి కనీసం వాళ్ళ అర్జీ కూడా తీసుకోకుండా ఈ ఆఫీస్ చుట్టూ తిరిగే రైతుల సమస్యలు తీర్చడమే ప్రధాన నా ఎజెండాగా భావించి ఉన్నతాధికారుల సపోర్ట్తో ఆ రైతులందరి సమస్యలు కూడా క్లియర్ చేశానని మీకు కూడా తెలుసు. ఇక పర్టికులర్గా ఈ నిన్న ఏదైతే ఆరోపణ చేశారో ఆ విషయంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఇక్కడ 1/8 ఉద్యోగంలో చేరే నాటికే ఇక్కడ 15/7/2024 కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్ పిటిషన్ ఒకటి ఫైల్ అయింది. బొద్దులూరి కిరణ్ తండ్రి శ్రీనివాసరావు పేరుతో, అనుమర్లపూడి వాస్తవ్యుడు ఆయన. వారికి 87 సెంట్లు కొలకలూరు సర్వే నెంబర్ 84/6లో పొలం ఉందని చెప్పేసి దాంట్లో వివాదం ఉందని, ఆ వివాదం రెవెన్యూ ఆఫీసర్స్ చుట్టూ తిరుగుతున్నామని 2021 నుంచి పరిష్కారం కాలేదని చెప్పేసి గ్రీవెన్స్ పిటిషన్ పెట్టారు. నేను వచ్చేటప్పటికి ఆ అర్జీ పెండింగ్గా ఉంది. ఆ అర్జీని పరిష్కరించే క్రమంలో నేను ఫీల్డ్ విజిట్స్ కానివ్వండి, రికార్డ్ వర్క్ అంతా పరిశీలిస్తే ఎవరైతే ఈ అర్జీ పట్టుకొని తిరుగుతున్నారో అతనికి వాళ్ళ మదర్ నాగమల్లేశ్వరి గారి దగ్గర నుంచి గిఫ్ట్ డీడ్ ద్వారా 3666/2021 డేటెడ్ 17/11/2021 వారి తల్లిగారు వారికి రిజిస్టర్ చేసిన గిఫ్ట్ డీడ్ ఉందని తెలిసింది. ఫీల్డ్లో కూడా నేను స్వయంగా విజిట్ చేస్తే ఆ ఫీల్డ్ విజిట్లో కూడా వారే స్వాధీనానుభవంలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే రెండో పార్టీగా ఉన్న గరికపాటి లింగారావు అనే వ్యక్తిని మనం దీన్ని రెవెన్యూ కోర్టు కండక్ట్ చేశాం. రెవెన్యూ కోర్టు కండక్ట్ చేసి హీరింగ్స్ కూడా విన్నాం. కేసు హీరింగ్స్ 12/8/2024 అంటే నేను వచ్చిన 12 రోజులకి, అట్లాగే 31/8/2024, అట్లాగే 9వ నెలలో 28వ తారీఖున 3 సార్లు కేసు వాయిదాలు కూడా నడిపాం.
చట్ట ప్రకారం ఏదైతే రైట్ అని అనుకున్నామో దాని ప్రకారం నేను ఒక ఆర్డర్ కూడా పాస్ చేశాను 30/10/2024. అయితే ఈ విషయం గౌరవ సివిల్ న్యాయస్థానంలో కూడా ఒక కేసు రన్ అవుతోందని తెలిసింది. ఆ సివిల్ దావాలో కూడా తహసీల్దార్ పార్టీ కాదు, అట్లాగే తహసీల్దార్కి ఎటువంటి డైరెక్షను లేదు. ఎప్పుడైనా ఏ మ్యాటర్లో అయినా కోర్టులో కేసు రన్ అవుతున్నప్పుడు మాకు రెవెన్యూ అధికారిగా ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ నేచర్లో ఉన్న జాబ్ మాది. ఖచ్చితంగా ఒక రైతు తిరుగుతున్నాడు అంటే మేము చేస్తాం. ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఏమని రాశామంటే దాంట్లో కోర్టు తుది తీర్పు ఉత్తర్వులకి లోబడి ఈ చర్యలు ఉంటాయని రాశాం. అండ్ మరి ముఖ్యంగా ఈ ఆర్డర్ పాస్ చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ రాశాను. ఆ జిల్లా కలెక్టర్ గారికి రాసిన లేఖ 22/10 లేఖ రాశాను. 30/9 ఆర్డర్ పాస్ చేసి 22/10 ఈ ల్యాండ్స్ని డిస్ప్యూట్లో ఉంచండి అంటిల్ లోకల్ కోర్టులో ఎక్కడైతే గౌరవ న్యాయస్థానంలో ఈ విషయం తేలే వరకు దీన్ని డిస్ప్యూట్లో పెట్టమని కూడా రాశాను. ఆ విధంగానే రికార్డు డిస్ప్యూట్లో కూడా ఉంది ప్రస్తుతం. ఈ సోకాల్డ్ ఎవరైతే తిరుగుతున్నారో గరికపాటి లింగారావు అనే వ్యక్తి లోకల్గా ఇట్లా భూముల్ని ఆక్రమించాలనో లేకపోతే ఏదైనా ఏ ఉద్దేశం అనేది దాని గురించి మాట్లాడకుండా ఈ మధ్య రీసెంట్గా నా దగ్గరికి ఇంకో కేసు ఇలాంటి కేసే వచ్చింది గుడివాడ నుంచి. ఆవిడ పేరు గిల్ కృష్ణవేణి అని ఆవిడ వచ్చారు. ఆవిడ కూడా కలెక్టర్ గారి దగ్గర సీఎంఓలో గ్రీవెన్స్ ఫైల్ చేశారు. ఆ గ్రీవెన్స్ని వెరిఫై చేసే క్రమంలో సేమ్ గతంలో ఎలాంటి నోటీసులు అవి ఇచ్చి హీరింగ్ విన్నాము, అలాగే వీరికి మొన్న 27వ తారీఖు డేట్తో 3/2 వాయిదాకి రమ్మని నోటీస్ ఇచ్చాం. ఆయన 4వ తారీఖు అటెండ్ అయ్యారు. 4వ తారీఖు అటెండ్ అయినప్పుడు ఈ వ్యక్తి ఆ గిల్ కృష్ణవేణి అనే ఆవిడ క్యాన్సర్ పేషెంట్, ఒక 20 సెంట్స్ వివాదం ఉందని తెలిసింది. ఇది కూడా సుదీర్ఘకాలంగా. ఈ విషయంలో మనం తదుపరి చర్యలు తీసుకోనీయకుండా నిరోధించడం కోసం అతను ఇట్లాంటి చిన్న ఎత్తుగడేశాడని అర్థమైంది. హవెవర్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే దానికి ఏమీ ఆలోచన ఏం లేదు. మీ అందరికీ తెలుసు నేను ఇప్పటికి 18,388 సర్వీసులు లేకపోతే ఏ సర్వీసులు అయినా సరే ఓపెన్గా చెప్తున్నాను. మంత్రి గారు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వారి ఎజెండా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పేద ప్రజలకి రెవెన్యూ సేవలు అందించడంలో ముందుండాలి, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా విధి నిర్వహణ చేయాలని మాకు సూచించారు. అట్లాగే ఇప్పుడు నేను ఇచ్చిన 18,388 సర్వీసుల్లో ఆ లిస్టుతో సహా ఈరోజు పబ్లికేషన్ చేస్తాను. ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా నిరూపించవచ్చు. ఆ అవినీతి చేయాల్సిన అవసరమో లేకపోతే ఇంకోటో ఈ తహసీల్దార్కి లేదు. అట్లా అసత్యపు ఆరోపణలు కావాలని వెనక ఒక రాజకీయ పరంగానో లేకపోతే కులపరంగానో ఒక కావాలని ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం ఒక వ్యక్తి చేసిన చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నా పత్రికాముఖంగా. ఈ ఇష్యూ జరగగానే పెద్దలు చాలామంది సపోర్ట్ చేశారు. అట్లాగే లోకల్గా ఉన్న మన నాయకులు కూడా మంచిని మంచి అని అంటామని చెప్పేసి వారు కూడా సహకరించినందుకు ధన్యవాదాలు. పత్రికాముఖంగా నేను కూడా MA జర్నలిజం చదివి ఉన్న వ్యక్తిని. నాకు జర్నలిజం మీద మంచి గౌరవం, ప్రేమ, ఇష్టం కూడా. నేను ఒకవేళ ఈ సర్వీస్లోకి రాకుండా ఉంటే ఖచ్చితంగా జర్నలిస్ట్గానే ఉండేవాడిని. నాకు విలువలు ఉన్న జర్నలిజం గురించి తెలుసు. కానీ కావాలనే ఎల్లో మీడియా అవతారం ఎత్తి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక వ్యవస్థని టార్గెట్ చేసి వారి గురించి తప్పుగా ప్రచారం చేసే వారిని ఇక అది మీకే వదిలేస్తున్నా పత్రికాముఖంగా. మన తెనాలిలో ఇంతమంది పేపర్ మిత్రులు ఉన్నప్పుడు ఏ రోజు ఎక్కడ ఎప్పుడు మనకి చిన్న గ్యాప్ కూడా రాలేదు. మంచిని మంచి అన్నారు, చెడుని చక్కగా చూపిస్తారు మీరు. కానీ కావాలనే విల్ఫుల్గా ఒక వ్యక్తి ఇలా చేసినందుకు నేను దీని విషయంలో లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఎవరైతే దీన్ని తప్పుగా ప్రచురితం చేశారో ఆ వ్యక్తి వచ్చి ఇది పొరపాటు అయిపోయింది, నేను తెలియక చేశాను అని ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగారు పెద్దల సమక్షంలో. అందువల్ల నేను ఇక దీన్ని పెద్ద చేయదలుచుకోలేదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మంచిగా పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లేకపోతే డిమోరల్ అయిపోతే మొరాలిటీ దెబ్బతింటే నేను ఇక్కడ కాబట్టి ఇంకో చోట సర్వీస్ చేసుకోగలను. కానీ ప్రజలకి సేవ చేయాలి అనే తపనున్న అధికారులు ఖచ్చితంగా తక్కువ మంది ఉంటారని గుర్తించాలి.